నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 300కు పైగా కాన్పులు. కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైద్య సిబ్బంది. జక్రన్పల్లి మండలంలో గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపిన ఎస్ఐ శ్రీధర్ గౌడ్. తెలంగాణ పోరాటంలో అమరులను స్మరించుకోవడానికి జూన్ 2న జనచైతన్య ధూమ్ధామ్. ఎన్ఆర్ఐ సామ చిన్న రాజారెడ్డి వెల్లడి. భారీగా తగ్గిన సోయా వరి విత్తన ధరలు. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. పంట పొలాలను ధ్వంసం చేసిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని నష్టపరిహారం అందించాలి డిమాండ్ చేసిన జక్రన్పల్లి మండలం అరుగులు గ్రామ రైతు గంగారాం. కరెంటు తీగ తగిలి 16 బర్రెలు మృతి. లైన్మెన్ నిర్లక్ష్యంతోనే జరిగిందని గ్రామస్తుల ఆరోపణ. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల కంటే అధికంగా కాన్పులు అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. జిల్లా వైద్యాధికారి వెంకట్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ కు కేక్ ను తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది సమన్వయంతో 300కు పైగా కాన్పులు చేయడం సాధ్యమైందని జిల్లా వైద్యాధికారి వెంకట్ అన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెలలో 200కు పైగా కాన్పులు జరగగా ఈ నెల 300కు పైగా కాన్పులు జరిగాయని, ఆసుపత్రి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రప్రథమంగా నిలిచిందని డిఎంహెచ్ఓ వెంకట్ అన్నారు. జూన్ 3వ తేదీ నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించుకుంటే 3 విడతలుగా 12,000 రూపాయలను గర్భిణీలకు ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. దీంతో పాటు కేసీఆర్ కిట్లను అందజేస్తుందని, దీనిని ప్రతి గర్భిణీ స్త్రీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్ పై ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలను ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మండల కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు, దీనికి జిల్లా కలెక్టర్ యోగితా రాణా ప్రారంభిస్తారని రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి తెలియజేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో డిఎంహెచ్ఓ, రెడ్ క్రాస్ సభ్యులు డోనర్స్ కు ఎటువంటి అసౌకర్యం లేకుండా సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు, లత, శృతి, రోటరీ సిబ్బంది మారుతి, వేణుగోపాల్, శ్రీనివాస్, డీజే దయానంద్ తదితరులు పాల్గొన్నారు. 11,000 ఆడపిల్లలకు 14,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ పైసలన్నీ ఒకేసారి ఇయ్యరు, 4 విడతలు ఇస్తారు. అయితే మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి దీంట్లో కరపత్రాలు ఉన్నాయి, అవి మీరు చదువుకుంటే డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మీకు అర్థమైంది. కాబట్టి ఇది మన రమేష్ సార్ గారు, తర్వాత మన వెంకట్ సార్ గారు దీనికి ఆరోపించారు. ఆర్మూర్ ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రి లోపల రికార్డు పరంగా రాష్ట్ర మొత్తం లోపల 30 పడకల ఆసుపత్రిలో ఆల్రెడీ ఆర్మూర్ ఆసుపత్రిలో ఒక రికార్డులను మోగిస్తూ ఉంది. మరి ఈ నెల ఈరోజు 30వ తారీఖు వరకు 31వ తారీఖు వరకు 320 కేసులు ఇప్పుడు వరకు నమోదు కావడం జరిగింది. మధ్యరాత్రి వరకు దాదాపుగా 325, 330 వరకు పోతాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఇక్కడటువంటి స్టాఫ్ మరియు దీన్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలు అందరికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం, అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీసెస్ మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఒక్కొక్క కుటుంబంలో ఒక కాన్పు అయినప్పుడు 20,000, 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఈ విధంగా కేసీఆర్ కిట్ లేని పక్షంలోనే సమయంలో కూడా ఈరోజు ఆర్మూర్ ఆసుపత్రి లోపల 330 డెలివరీస్ వరకు కావడం అనేది ఒక గొప్ప ఇది మన స్టాఫ్ యొక్క కమిట్మెంట్కి నిదర్శనం. కేసీఆర్ కిట్ వస్తుంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఈ డెలివరీస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికోసం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. 3వ తారీఖు నాడు ఇక్కడ మరి ఆర్మూర్ ఎమ్మెల్యే గారు కేసీఆర్ కిట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది.
దాదాపుగా ఒక 150 కిట్స్ వరకు ఆ రోజు తెప్పిస్తూ ఉన్నాం. మిగతా సర్వీసెస్ కోసం కూడా మేము అన్ని ప్లాన్లు చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడటువంటి ఈ ఆసుపత్రిని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా, ఎవరైతే దీన్ని ఎక్కువగా ఎన్నో లోటుపాట్లు ఉన్నా కూడా దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. దినం పురస్కరించుకొని రేపు ఆర్మూర్లో బోధన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు యోగితారాయణ గారు వచ్చి అది ప్రారంభోత్సవం చేస్తారు. ఇందులో స్వచ్ఛందంగా ఉద్యోగులతో పాటు విద్యార్థి సంఘాలు, అదేవిధంగా యువజన సంఘాలు, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థల వారు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. రక్తదానం చేయడం అనేది ఒక జీవాన్ని కాపాడినట్టు కాబట్టి, ఒక జీవిని కాపాడినట్టు కాబట్టి చాలామంది మా ఉద్యోగులందరూ కూడా వారిగా స్వచ్ఛందంగా లాస్ట్ ఇయర్ ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత మన ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, యువత అందరూ కూడా మన రాష్ట్రంలో రక్త కొరత ఉండకూడదని చెప్పేసి ఈ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రక్తదానం చేయడానికి ముందుకొస్తున్నారు. గతంలో ఇచ్చినలాగానే ఈ రేపు 1వ తారీఖు నాడు ఆర్మూర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి. ఆధ్వర్యంలో ఈ యొక్క మన గవర్నమెంట్ ఆసుపత్రి యందు 300 క్యాంపులకు పైగా అయినందుకోసము ఈ యొక్క ఆసుపత్రిలో మా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మా యొక్క డిఎంహెచ్ఓ గారు మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో కేకును కూడా కట్ చేయడం జరిగింది. అలాగే 3వ తారీఖు నాడు ఆవిష్కరించినటువంటి కేసీఆర్ కిట్ కోసం కూడా ప్రజల అవగాహన కల్పించడానికి కోసం కూడా ఈ యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఈ కరపత్రాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఈ యొక్క ఆర్మూర్ ఆసుపత్రి అభివృద్ధి కోసము 35,000 వరకు ఐవీ స్టాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. జక్రన్పల్లి మండలంలో నిషేధించిన గుట్కా అమ్మకాలపై ఆకస్మిక దాడులతో ఎస్ఐ శ్రీధర్ గౌడ్ ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రాణాంతకమైన గుట్కాను ప్రభుత్వం నిషేధించిందని, వాటిని అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీధర్ గౌడ్ హెచ్చరించారు. జక్రన్పల్లి మండలంలో గుట్కా అమ్మకాలపై షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలోని షాపుల యజమానులు గుట్కా అమ్మకాలు చేయవద్దని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్గుల్ శివారులో జరుగుతున్న ప్రమాదాలపై ఆర్మూరు ఎంవీఐ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని డిచ్పల్లి సిఐ తిరుపతి ఆదేశించినందున త్వరలో ప్రమాదాల నివారణకు సమావేశం నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకొనున్నట్లు తెలిపారు. గుట్కా అమ్మకాలను షాపుల యజమానులు నిర్వహించరాదని వారితో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన చేశామని ఎస్ఐ శ్రీధర్ గౌడ్ చెప్పారు. మండలంలో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించుటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి పట్టణ ప్రాంతాలకు దీటుగా నిర్వహించిన సందర్భం ఉందని ప్రజలు గుర్తుకు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యను, ప్రమాదాల నివారణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతారనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. మిగతా పొగాకు పదార్థాలను సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మండల ప్రజలకు తెలియడం ఏమంటే, ఎవరైతే ఈ పొగాకు పదార్థాలు నిషేధించబడినాయి వాటిని ఎవరైనా అమ్మినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడదు. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఈ ఫ్యామిలీ కానీ ఏకాట, కుక్క, మట్కా వీటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ప్రజలు మాకు ఎప్పుడైనా ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే ఇమీడియట్గా వాటిని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకోవటానికి జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవటానికి జూన్ 2వ తేదీన జనచైతన్య ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎన్ఆర్ఐ సామ చిన్న రాజారెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ సామ చిన్న రాజారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలిదశ మలిదశ ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవటం మన కర్తవ్యమని అన్నారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని ఎంఆర్ గార్డెన్లో జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జనచైతన్య ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ
ధూమ్ధాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క, ఓయూ జేఏసీ వ్యవస్థాపకుడు ధరువు ఎల్లన్న, ఎన్ఆర్ఐ రామ్దాస్, జోగు నర్సయ్య, సంఘం అనిల్లు విచ్చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ధూమ్ధాం కు తెలంగాణ వాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, కౌన్సిలర్లు త్యాగ ఉదయ్, జీవి నరసింహారెడ్డి, నాయకులు పోల సుధాకర్, సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక ఆవిర్భావ దినోత్సవాలు మట్టా రాజన్న గార్డెన్లో జూన్ 2, 2017 రోజున జరుపుతున్నాము. జన చైతన్య ధూమ్ధామ్ అనే ప్రోగ్రాం చేస్తున్నాము. మీరందరూ ప్రజలు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. ఆ రోజు అందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం సాధించుకున్న తెలంగాణను, అక్కడ పోరాడిన యోధులను స్మరించుకోవడానికి ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాము. అందరూ వచ్చి ప్రోగ్రాంను విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాము. ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విమలక్క టఫ్ అధ్యక్షురాలు మరియు ఓయూజేఏసీ వ్యవస్థాపకులు ధరువు ఎల్లన్న గారు ఇద్దరు విచ్చేస్తున్నారు. కావున మీరందరూ వచ్చి విజయవంతం చేయగలరని కోరుచున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఎన్ఆర్ఐ రాయరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంఆర్ గార్డెన్ మార్కెట్లో జన చైతన్య ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా విమలక్క, ధరువు ఎల్లన్న, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, ప్రజాపంత, సిపిఐ, సిపిఎంఎల్ అందరు నాయకులు కూడా, ఈ లోకల్ నాయకులు అందరూ కూడా ఆ రోజు వస్తున్నారు. కార్యకర్తలు మరి ఈ ఆర్మూర్ ప్రాంత, బాల్కొండ ఆర్మూర్ ప్రాంత ప్రతి ఒక్క పౌరులు ఈ తెలంగాణ కొరకు ఆనాడు మరి పోరాడిన ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేయాలా మన తెలంగాణ కొరకు మనం పోరాడాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు మేమందరం కూడా ఉద్యమం చేస్తే ఇప్పుడు పదవిలు అనుభవిస్తున్న స్థానిక నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, అక్కడ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రోగ్రాంలో కలిసిపోదురు. కానీ మేము తెలంగాణ కొరకు ఆ రోజు ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసి వాళ్ళు ఆ తెలంగాణ సాధించుకున్న దాంట్లో భాగస్వామ్యం మేమందరం కూడా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంగా ఎన్ఆర్ఐ రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం చేపట్టారో దానికి విమలక్క గారు అనేక పార్టీలకు అతీతంగా అందరూ కూడా, యువత, అన్ని పార్టీలకు సంబంధించిన మహిళలు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఇలా పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం విత్తన ధరలను తగ్గించి రైతులకు అందజేస్తుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వరి వంగడాలను బస్తాకు 300 చొప్పున తగ్గించి ఇస్తుంది. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే సోయా, వరి విత్తన ధరలను ప్రభుత్వం వరి వంగడాలను బస్తాకు 300 చొప్పున తగ్గించి ఇస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటిని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వరి, సోయాబీన్ విత్తనాల ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే సహకార సంఘాలకు చేరవేశారు. ఒక్కో సంఘం పరిధిలో 3-4 గ్రామాలకు కలిపి ఒక పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పర్యవేక్షణలో సహకార సిబ్బంది విత్తనాలను అందజేస్తారు. కొత్త వంగడాలు కావటంతో ప్రభుత్వం రైతులకు రెట్టింపు రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. బస్తాకు 300 చొప్పున తగ్గించి అందజేయటం, సోయాబీన్ విత్తనాన్ని 33% రాయితీతో 30 కిలోల బస్తాను అందజేస్తున్నారు. దీంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో ఖరీఫ్ పంట సాగుకు సిద్ధమవుతున్నారు.
జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామానికి చెందిన రైతు గంగారాంకు చెందిన పంట పొలాన్ని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ధ్వంసం చేసిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని నష్టపరిహారం ఇప్పించాలని రైతు గంగారాం కోరుతున్నారు. జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ రైతు తన పంట పొలంను ధ్వంసం చేసిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 10 నెలల నుండి ఏ పంటలు వేసుకోక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ నష్టపరిహారం ఇప్పిస్తానని కాకమ్మ కథలు చెప్పి తిరిగి కాంట్రాక్టర్లే మారిపోతున్న తన పంట పొలం సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేనిచో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్, భూపతి రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయమని కోరనున్నట్లు తెలిపారు. హలో సార్, ఇప్పుడు మీరు ఇది చేసిస్తారా? నేను ఈటీవీలో టీవీకి ఇవ్వాలా న్యూస్లో ఇస్తున్నా. ప్లాన్ దొబ్బిన వాళ్ళు ఇంతవరకు ఏసులు లేదు, మొత్తం ఒడ్డు తీసేసిర్రు. ఒడ్డు వాళ్ళ పని వాళ్ళు పైపులు వేసేసుకున్నారు. ఇప్పుడు మాకు పంట పెట్టుకుందామంటే మాకు పంట పెట్టరాకుండా ఎత్తులు పోవడం ఒడ్డంతా తీసేసిర్రు. ఇప్పుడు మేము పెట్టుకోవాలంటే మళ్ళీ చేతి నుంచి 4-5 వేలు ఖర్చు అవుతుంది డెవలప్ చేసుకోవాలంటే. వాళ్ళని చేసేయమంటే ఈసారి అంటే ఆసారి అంటున్నాడు, ఆసారి అంటే ఈసారి అంటున్నాడు. తింపి చంపుతున్నారు. ఇప్పుడు 10 నెలల నుంచి 10 నెలల నాడు వేసిర్రు. 20 వరకు దాన్ని డెవలప్ చేసి ఇచ్చలేదు, ఒడ్డు పోసి ఇచ్చలేదు. మొత్తం రోడ్డుకు నూకేసిర్రు. ఒడ్డంతా లేవల్ చేసి అటు రోడ్డు మొక్కలు నూకేసిర్రు. మన్నంతా గవర్నమెంట్ భూములకు మా మన్ను కొనవి, మంచి మన్ను కొనవి. ఇప్పుడు అది మాకు మంచిగా నూకి ఒడ్డు పోసి డెవలప్ చేసి ఇస్తే మేము మొక్కన్న ఏదైనా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇట్లా టమాటాలు ఖరాబ్ అయినాయంటే అట్లా పోయినాయి, అవి పోయినాయంటే మళ్ళీ ఏదైనా పంట పెట్టుకుంటాం కదా. ఇప్పుడు 10 నెలల నుంచి దింపిస్తున్నారు. 10 నెలలు అప్పుడు పైప్ లైన్ వేసేసారు. 20 వరకు మాకు డెవలప్ చేసి ఇస్తలేదు. ఇది ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో కరెంటు తీగ తగిలి 16 బర్రెలు మృతి చెందాయి. లైన్మెన్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంకు లైన్మెన్ రాకపోవటంతో అనుమానం బలపడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి ఈదురు గాలులకు ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం ఊరి చివరలో కరెంటు తీగ ఊడిపోయింది. ఉదయం బర్రెల మంద అటువైపు వెళ్తూ కరెంటు తీగను తగిలాయి. దీంతో 16 బర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. అటువైపు వెళ్తున్న గ్రామస్తుడు ట్రాన్స్ఫారంను ఆపివేయటంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు అంటున్నారు. ఒక్కొక్క బర్రె ఖరీదు 40,000 నుండి 70,000 వరకు ఉంటుందని అన్నారు. లైన్ మెన్ కారణంగా ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం నుండి కరెంటు తీగ వేలాడుతుందని లైన్ మెన్ కు ఆర్మూర్ విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖదేనని ఎంపీటీసీ ముత్తెన్న అన్నారు. ఏఈ శ్రీధర్ కు వివరణ కోరగా తమ తప్పు ఏమీ లేదని, ఈదురు గాలులకు విద్యుత్ తీగ పడిపోయిందని, నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం గట్టి కాలిపోతుంది సార్, బోర్లు కాలిపోతున్నాయి, 100 బోర్లు కాలిపోతున్నాయి సార్. అంటే మీరు టైం 40 నిమిషాలు అడిగారు, 40 నిమిషాలు అయిపోయింది అంటారు సార్. అది ట్రాన్స్ఫారం బంద్ ఉన్నదని మీరు బంద్ పెట్టుకుంటే నేనేం చేయాలంటాడు. బండి రాని ఆయనకు ఫీల్డ్ ఎక్కిస్తారు సార్. ఇప్పుడు మనిషి ప్రమాదం జరిగిన దగ్గర పోతారా, ఆయన ఎక్కించుకోవడానికి పోతారా? కొన్ని 100 బోర్లు వైర్లు కాలిపోయినాయి సార్. ఫోన్ చేస్తే ఏమంటారు, రెస్పాన్స్ లేదు, అర్హత లేదు. పొలాలు వారించుకునే వాళ్ళు ఇప్పుడు జరిగితే నేను ఎక్కించుకురాని ఒక మనిషి వాడుతుంది, బండి రాదు. ఒక మాట మాకు ఓళ్ళు దొరికిన అంతే. 200 నుంచి 300 బర్రెలు ఉంటాయి.
ఆ జంగిడి మొత్తము విలేజ్ అందరికి కలిపి విలేజ్లో ఒక 2 జంగిళ్ళు ఉంటాయి, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉంటాయి. ఈ జంగిడి పొలాలు కాలైనవి కాబట్టి ఇటు మీదలిగి పోతాయి. పొద్దునట్టు ఒక సైడ్ నుంచి పోయినాయి, వచ్చేటప్పుడు రిటర్న్లో ఈ వైర్ కిందకి వెళ్ళి వచ్చినాయి. ఈ వైర్లో కనీసం ఒక మినిమము 60 మీటర్లు ఉండాలి, దాదాపు 100 మీటర్ల కంటే పైన ఉన్నది. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లకు ఏ గారికి కూడా ఇది గత 3 సంవత్సరాల నుంచి మీటింగ్లో చెప్పుకుంటూ కూడా వస్తున్నాం. ఈ వైర్ లూజ్ కలెక్షన్లో కొన్ని పోల్ వేస్తే ఇలాంటి ప్రాబ్లం రాదని చెప్పేసి కూడా చెప్తున్నాం. కానీ దాని నెగ్లెక్ట్ వల్లనే ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నెగ్లెక్ట్ వల్లనే ఈ వైర్ తెగిపోవడం జరిగింది. దానివల్ల సుమారు 200 బర్రెల దాంట్లోకి వెళ్ళి ఒక 16 బర్రెలు చనిపోయి ఒక బర్రె రిటర్న్ వెళ్ళిపోయి బతికింది. ఎందుకంటే ఇక్కడనే రైతులు అందుబాటులో ఉండట్లో వెంటనే ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి ఒకటి బతికి వెళ్ళిపోయింది. మిగతా అన్ని జంగిడి కాసే అతను వచ్చి ముందరికి వచ్చి రిటర్న్ కొట్టేసింది అవన్నీ. ఈ బర్రెలన్నీ ఇంకా మిగతా అన్ని 16 బర్రెలు ఇమ్మీడియట్గా స్పాట్లో చనిపోవడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితి రాకుండా రైతులు ఒక్కొక్క బర్రెకు 50,000 రూపాయల వాల్యూ ఉన్నటువంటి బర్రెలు ఒక్కొక్కళ్ళ బర్రెలు క్లోజ్ అయిపోయింది. అంటే ఒక్కొక్కరు 3, 2 ఇట్లా చనిపోతే వాళ్ళ ఇంటికాడిగా దుడ్డలు తప్ప బర్రెలు లేవు. పాపం రాత్రికి వచ్చే లోపల బర్రెల కోసం దుడ్డలు లేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. కనీసం ఒక్కొక్కళ్ళకు అది ఆ బర్రె కాస్ట్ 50,000 కాకుండా ఇక 9,000 బర్రెలు కూడా ఉన్నటువంటి పరిస్థితి రైతులు. ఇప్పుడు ఎందుకంటే ఊళ్ళ బర్రె ఎంత వాల్యూ మనకు తెలిసిన మటుకైతే 50,000 నుంచి 60,000 బర్రెలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. కానీ ఇంకా ఒక్కొక్కళ్ళ బర్రె చూస్తే వాళ్ళు ఎంత అడిగినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి దీని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా రైతులకు మేలు చేయాలని వచ్చి ప్రభుత్వం కోరుకుంటున్నాం. రాంగా మళ్ళా మేసి రాంగా చెర్ల గుడక రాంగా ఇక్కడ నుంచి వచ్చేసినాయి. ఫేస్ వైర్ తెగిపోయి ఎవరు చూడలేదు. అది చూసిన పడితే మనం పెరిపిస్తారు కానీ ఎవరు చూడక ఇక్కడ కట్ట కింద పిప్పిలో వైర్ తెగిపోవడం జరిగింది. అయితే పొద్దున బళ్ళు పోయినప్పుడు ప్రమాదవశాత్తు తలిగి చనిపోవడం జరిగింది. దీనికి పై అధికారులు వచ్చి పరిశీలించి వీళ్లకు నష్టపరిహారం అయితే ఇప్పించేందుకు ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 300కు పైగా కాన్పులు, కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైద్య సిబ్బంది. జక్రన్పల్లి మండలంలో గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపిన ఎస్ఐ శ్రీధర్ గౌడ్. తెలంగాణ పోరాటంలో అమరులను స్మరించుకోవడానికి జూన్ 2న జనచైతన్య ధూమ్ధాం. ఎన్ఆర్ఐ సామ చిన్న రాజారెడ్డి వెల్లడి. భారీగా తగ్గిన సోయా వరి విత్తన ధరలు, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. పంట పొలాలను ధ్వంసం చేసిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని నష్టపరిహారం అందించాలి డిమాండ్ చేసిన జక్రన్పల్లి మండలం అరుగుల్ గ్రామ రైతు గంగారాం. కరెంటు తీగ తగిలి 16 బర్రెలు మృతి, లైన్మెన్ నిర్లక్ష్యంతోనే జరిగిందని గ్రామస్తుల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.